అందరికీ నమస్తే. ఈరోజు నేను మ్యాంగో మురబ్బాని చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. చూడడానికే కాదు, ఇది తినడానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా దీన్ని ఇష్టంగా తింటారు. దీన్ని మనం చపాతీతోటి, బ్రెడ్ తోటి, పెరుగన్నంతో తినచ్చు. మీరైతే దీన్ని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను 2 మీడియం సైజు పచ్చి మామిడికాయల్ని తీసుకున్నాను. ఈ స్వీట్ అనేది మనం పచ్చి మామిడికాయలతోనే చేసుకుంటాం. ముందుగా ఈ 2 మామిడికాయల్ని నీటితో బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత దీన్ని బాగా పొడిగుడ్డతో తుడుచుకోవాలి. తుడిచిన తర్వాత ఈ మామిడికాయ పై ఉన్న తొక్కని తీసేయాలి. తీసిన తర్వాత చాక్తో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేయకూడదు, పెద్ద ముక్కల్లాగే కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం 2 సార్లు బాయిల్ చేయాల్సి వస్తుంది. ఈ సైజులో అయితే మనం కట్ చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కల్ని కూడా మనం పడేయకూడదు. వీటిని కూడా మనం సెకండ్ టైం బాయిల్ చేసినప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఒక స్టీల్ గిన్నె తీసుకొని కొద్దిగా వాటర్ వేసి వాటర్ని కొద్దిగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని, అన్నిటినీ వేసి మనం ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు. ఇక్కడ మనం 20 to 30% ఉడికించాలి. ఈ రెసిపీ చేయడానికి స్టీల్ మాత్రమే వాడండి. ఇప్పుడు చూడండి, మామిడికాయ ఉడికిందో లేదా అని నేను చెక్ చేస్తున్నాను. మామిడికాయ అయితే కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు వడకట్టుకోవాలి. ఒక స్ట్రైనర్లో వీటిని ఈ విధంగా వేసి వడకట్టుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కల్ని వడకట్టిన తర్వాత ఈ వడకట్టిన వాటర్ అయితే ఉంది కదా, దాన్ని అయితే పడేయకండి. దాన్ని మనం రసంలోకి, సాంబార్లోకి ఆ వాటర్ని యూజ్ చేయొచ్చు. తర్వాత దీన్ని మనం డ్రింక్ లాగా కూడా తాగొచ్చు. పంచదార కానీ బెల్లం కానీ కలుపుకొని తాగొచ్చు. మీకు అది కూడా నేను ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వీడియో చివరిలో. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకోవాలి. నాకు ఈ మామిడికాయ ముక్కల్ని కట్ చేసిన తర్వాత 2 కప్పుల వరకు వచ్చాయి. కాబట్టి నేను 2 కప్పుల వరకు షుగర్ అయితే వేసుకుంటున్నాను. ఒకవేళ మామిడికాయ చాలా పుల్లగా ఉంటే ఇంకా మీరు ఎక్స్ట్రా షుగర్ అయితే వేసుకోండి. ఈ విధంగా పైన షుగర్ వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి ఒక 1 అవర్ అయితే మనం పక్కన పెట్టుకుందాం. 1 అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం బాయిల్ చేసుకోవాలి. మనం ముందైతే బాయిల్ చేసుకున్నాం కదా గిన్నెలోని, అదే గిన్నెలో దీన్ని వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నెని పెట్టి చాలా చిన్న మంట మీద ఉడికించుకోవాలి. మనం ముందు చిన్న ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, వాటిని ఇప్పుడు వేసుకొని వీటితో పాటు మనం బాయిల్ చేసుకోవాలి. చాలా నెమ్మదిగా కలుపుకోవాలి. ముక్క అనేది బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. కొద్దిగా మరుగు రాగానే మీరు చూస్తున్నారు కదా, ఆ సైజు దాల్చిన చెక్క వేసుకోవాలి, 2 లవంగాలు వేసుకోవాలి, 2 యాలకులు కూడా వేసుకోవాలి. ఈ 3 వేయడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తరువాత కొద్దిగా కుంకుమ పువ్వుని తీసుకొని మనం మరుగుతున్న పాకాన్ని ఇందులో వేసి దీన్ని కొంతసేపు మనం పక్కన పెట్టుకుందాం. ఇదైతే ఇప్పుడు వేయకూడదు. ఇక్కడ కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. చూస్తున్నారు కదా, పాకం అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది. చాలా నెమ్మదిగా ముక్కల్ని మనం కలుపుకోవాలి. ఎంతవరకు మనం ఉడికించుకోవాలంటే చూస్తున్నారు కదా, తీగ పాకం రావాలి. ఈ తీగ పాకం వచ్చేంత వరకు దీన్ని మనం ఉడికించుకోవాలి. మురబ్బా అయితే రెడీ అయిపోయింది. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు, షుగర్ సిరప్ని కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది బాగా చల్లారిపోయిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లో సర్వ్ చేసుకుంటే మురబ్బా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మురబ్బాని మనం కొన్ని నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. గ్లాస్ కంటైనర్నే వాడాలి, ఎయిర్ టైట్ కంటైనర్ని వాడాలి. ప్లాస్టిక్ కానీ స్టీల్ కానీ వాడకూడదు. దీన్ని ఎప్పుడు వాడినా సరే పొడి స్పూన్ మాత్రమే పెట్టాలి, తడి స్పూన్ అనేది యూజ్ చేయకూడదు. బయట మాత్రం ఈ మురబ్బాను ఉంచకూడదు. ఈ వేడికి వర్షాలు పడినా కూడా మురబ్బా పాడైపోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో దీన్ని స్టోర్ చేసుకోవాలి. పిల్లలకైతే ఈ స్వీట్ చాలా నచ్చుతుంది. మీరైతే వెంటనే దీన్ని ట్రై చేయండి.
ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని వడకట్టిన నీళ్ళైతే ఉన్నాయి కదా, వాటిని డ్రింక్ లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక గ్లాస్ తీసుకొని ఒక 2 స్పూన్ల వరకు షుగర్ వేసుకోండి. ఈ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం పౌడర్ వేసుకున్నా పర్వాలేదు. వేసుకున్న తర్వాత కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోండి. ఈ ఐస్ క్యూబ్ వేసుకున్న తర్వాత మనం వడకట్టిన వాటర్ని వేసి స్పూన్ పెట్టి బాగా దాన్ని మిక్స్ చేసుకోండి. అంతే అండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా దీన్ని తాగితే చాలా బాగుంటుంది. దీన్ని కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఈ డ్రింక్కి నానబెట్టిన సబ్జాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.